జార్ఖండ్లో ఉద్యోగ అభ్యర్థులు విద్యార్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ కలెక్షన్ కమిషన్ పరీక్షల్లో అవకతవకలు అరికట్టాలి అని, పరీక్షా విధానంలో పారదర్శకత, సంస్కరణలు తేవాలి అని నిరుద్యోగ యువత సాగిస్తున్న ఉద్యమం 15వ రోజుకు చేరింది. ప్రభుత్వం జరిపిన విడతల వారీ చర్చలు విఫలం కావడం, విద్యార్థి సంఘాలలో విభేదాలు సృష్టించే కుట్ర జరుగుతోంది అన్న ఆరోపణలతో రాంచీ వేదికగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జార్ఖండ్లో ఆందోళనలు, తాజా పరిణామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం కేంద్రంగా 14న జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ, సీజీఎల్ పోటీ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు చేపట్టిన నిరసనలు ఉధృతమయ్యాయి. పేపర్ లీకేజీలు, అవకతవకలపై సీబీఐ లేదా రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని, ఎన్టీఏ తరహాలో జార్ఖండ్ టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి. డెడ్లాక్ను ఛేదించేందుకు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం 5 మంత్రుల కమిటీతో 5 విడతల చర్చలు జరిపింది. అయితే ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి లభించలేదు. ప్రభుత్వం ప్రత్యేక ఈమెయిల్ ఐడిని కేటాయించి విద్యార్థుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపినప్పటికీ పరీక్షల రద్దుపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. మరోవైపు ప్రభుత్వం మరో రౌండ్ చర్చలకు పిలవడంపై నిరసనకు నాయకత్వం వహిస్తున్న జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ రిఫార్మ్స్ మంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యమంతో సంబంధం లేని అధికారపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలతో ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేస్తూ విద్యార్థుల ఐక్యతను దెబ్బతీసేందుకు రాజకీయ కుట్ర చేస్తోందని మంచ్ నేతలు ఆరోపించారు. ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో అభ్యర్థుల డిమాండ్లను నెరవేర్చకపోతే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. విద్యార్థుల డిమాండ్లు సహేతుకమైనవేనని, వారి సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రుల బృందం వెల్లడించినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడే వరకు ఆందోళనలు విరమించేది లేదని విద్యార్థి నాయకులు స్పష్టం చేశారు.